దిస్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ అండ్ యూనిక్ డెజర్ట్ అని చెప్పొచ్చు. దీనికోసం ఫస్ట్ అయితే మిల్క్ తీసుకొని దాంట్లోకి కొంచెం కార్న్ ఫ్లోర్ ఇంకా డార్క్ చాక్లెట్ కంపౌండ్ ఉంటది కదా, అదైతే యాడ్ చేసేసుకున్నా. అండ్ కొంచెం కోకో పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నా అనమాట. నాకైతే కొంచెం ఇట్లా చాక్లెటీ ఫ్లేవర్ ఉండాలి అని చెప్పేసి కోకో పౌడర్ అయితే యాడ్ చేసుకున్నా, కానీ ఇంకా డార్క్ చాక్లెట్ కాంపౌండ్ వేసుకుంటే మాత్రం కోకో పౌడర్ లేకున్నా అని సరిపోతుంది. అండ్ కొంచెం స్వీట్నెస్ తగ్గింది అనిపించింది కాబట్టి కొంచెం షుగర్ కూడా వేసేసుకొని దాన్ని 5 minutes అయితే బాయిల్ చేసేసుకోవాలన్నమాట. ఇట్లా థిక్గా అయిపోతుంది. అండ్ దాంట్లోకి నేను కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నా. ఇట్స్ టోటలీ ఆప్షనల్. ఒకవేళ ఇచ్చిన పిల్లలకి అట్లా చేస్తే మాత్రం కాఫీ పౌడర్ అయితే అవాయిడ్ చేసేసేయండి. కొంచెం కాఫీ పౌడర్ వేస్తే ఆ చాక్లెటీ ఫ్లేవర్ అనేది కొంచెం ఎలివేట్ అవుతుంది అని చెప్పేసి కాఫీ పౌడర్ అయితే వేసేసుకున్నా. అండ్ దీనికోసం మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి డైజెస్టివ్ బిస్కెట్స్ అనమాట. డైజెస్టివ్ బిస్కెట్స్ ఒక లేయర్ పెట్టేసుకొని, ఈ చాక్లెట్ క్రీమ్ ఒక లేయర్, మళ్ళీ డైజెస్టివ్ బిస్కెట్స్ ఒక లేయర్, అండ్ పైనుంచి మళ్ళీ చాక్లెట్ లేయర్ ఒకటి పెట్టేసుకున్న తర్వాత ఈ డెజర్ట్ అయితే రెడీ అయిపోతుంది. చూడడానికి వినడానికి చాలా డిఫరెంట్ గా ఉన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటది అనమాట. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెజర్ట్ అని చెప్పొచ్చు. మస్ట్ ట్రై, చాలా ఈజీ కూడా.